వచ్చినాక ఫోన్ చెక్ చేసానా నీకు ఏది ఉందో ఏది నిజమో ఏది అబద్ధమో తెలుస్తుంది అన్న. ఇట్లా అట్టుకో. ఏంది నిజంగా వీడియో నడుస్తుంది అవుతే పెడుతున్నారు ఇక్కడ ఫస్ట్ మ్యాటర్ ఏంది అది చెప్పుర్రి. ఫోన్ గీని కాదు ఉన్నప్పుడు ఇద్దరు అమ్మాయిలు ఫోన్ చేసినా. అవును చెప్పినా కదా నా ఫ్రెండ్స్ అని. నేను కూడా చెప్తే కాదంట. ఏంది ఎవరాలు మళ్ళా? ఆ ఫ్రెండ్స్ అయితే ఆ రాత్రి పోయి కలుస్తాను. దివ్య మళ్ళా చెప్తున్నా స్టార్ట్ చేయి. ఇవన్నీ అవసరం లేదు దివ్య. నువ్వు మళ్ళా నీ బుద్ధి చూపియాక నాకు చెప్తున్నా నేను. చెప్తున్నా నేను. ఎందుకు ఇవ్వాలి నీకు? ఎందుకు ఇవ్వాలి నీకు? నీకు ఎందుకు ఇవ్వాలి? చేయలు ముట్టొద్దు నువ్వు. జరుగు ఇయ్యా అన్నా నేను. నీ ఫోన్ నేను ఎందుకు ఇవ్వాలి నీకు? నేను ఎందుకు ఇవ్వాలి నీకు? ఇయ్యా కదా నువ్వు కూడా ఇయ్య. పో మళ్ళా. నీకు ఇజ్జత్ ఇచ్చినంత వరకే పెట్టాలా నువ్వు? అర్థమైందా? ఇవన్నీ చిల్లర కొట్లాటలు పెట్టకు. ఇదంతా నీ బుద్ధి వేరే దగ్గర చూపించుకో. నీకెందుకు ఇయ్యా? నేను ఇయ్యా నువ్వు ఎవరన్నా అడగానికి దానికన్నా సిగ్గు ఉండాలా? నువ్వు చెప్పిన మాటలు వినేసి వచ్చి వచ్చిన మాటలు చక్కగా ఉంటే నేను చక్కగా ఉంటుండే. నువ్వే కథలు పడుతున్నావు. నువ్వు ఎన్ని కథలు పడుతున్నావు? అంత భయ పడుతున్నావు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయి. ఇన్స్టాగ్రామ్ ఎందుకు నీకు? ఓపెన్ చేయి ఇన్స్టాగ్రామ్ అన్నా. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయన్నా. నిన్ను ఓడైనా చూడొద్దని అన్నాడా? నువ్వు ఎప్పుడైనా ఓపెన్ చేస్తుంటే భయపడి గుంజుకున్నానా? లేదు కదా. ఇప్పుడు ఇది ఎవరితో వచ్చేసి ఇష్టం వచ్చినట్టు అది మాట్లాడు. కాదు వాళ్ళు చెప్తారు నీ పేరు. నిమిషమే దేవుని మీద ఒట్టేసి చెప్పు. నాకు ఇవన్నీ అవసరం లేదు. దేవుని మీద ఒట్టేసి చెప్పు అన్నా. నేనా కాదురా ఏంది ఇప్పుడు? లాస్ట్ ఒకటే అడుగుతున్నా. నాకు ఇది అవసరం కూడా లేదు. ఇట్లా దగ్గర తమ్ముడు అవుతాడని ఒక ఒట్టేసే నేను నీ ఫోన్ ఇట్లా ఇచ్చేసి వెళ్ళిపోతా. ఎందుకు కొట్టాలా? తమ్ముడు అవుతాడంటే ఒట్టేసే అన్న. తమ్ముడు అని ఒట్టే అన్న. నేను తమ్ముడు అని ఒట్టే. తమ్ముడు అని ఒట్టే. నొస్తుంది కాదే మరి. తమ్ముడు అని చెప్పిన ఒట్టే తమ్ముడని. అది తమ్ముడు కాదు కాబట్టి అయ్యారు. తమ్ముడు అన్నారని చెప్పాలా తిరగాల? బుద్ధిలేని మాటలు కాదు. ఇప్పుడు వీడియో పెట్టినా వీడియోలో మాట్లాడు. మీరు ఏడికి పోతుంటా నువ్వు చూస్తున్నావా? నువ్వు నాతో రాగానే వీడియో పెట్టినావు. నీకు సెన్స్ ఉందా ఇంత? నన్నా ఆయన నాతో ఉన్నప్పుడే ఇద్దరు ముగ్గురుతో వీడియో ఫోన్ మాట్లాడిండు. అరే నువ్వు ఎందుకంత చేసినావు అంటే అవును నాకు బాగా. ఫస్ట్ నువ్వు ఇటు మాట్లాడు. ఫస్ట్ నువ్వు ఎందుకు అట్లా ఉరుకుతున్నావు? ఇలా మాట్లాడు. ఫస్ట్ ఆయన వచ్చినాక ఫోన్ చెక్ చేసానా నీకు ఏది ఉందో ఏది నిజమో ఏది అబద్ధమో తెలుస్తుంది. ఇప్పుడు నేను వచ్చినా రేపు ఇంకోటి వస్తుంది ఇంటికి. నువ్వు అట్లనే ఎడ్డి దానిలాగా ఉంటావు. రాని వస్తాడు కదా. వచ్చిన నేను ఏం లొల్లి నేను ఏం చిచ్చులు పెడతలే. నిజం చెప్తున్నా నీకు. నేను మాట్లాడమంటే మళ్ళీ ఎందుకు గుంజుతున్నావు? అవును నువ్వు ఫస్ట్ క్లారిటీ తెచ్చుకో. ఎందుకు కొరుతున్నావు నా మీద? వచ్చి ఎవరు ఎట్లా పడితే అట్లా వచ్చి ఒర్రుడు కాదు. ఫస్ట్ నువ్వు కెమెరాలో మాట్లాడు. ఫస్ట్ ఎందుకు పోతున్నావు? వీడియోలో మాట్లాడు. నువ్వు ఎందుకు పోతున్నావు? ఎవరన్నా ఫస్ట్ కళ్ళ ముందర కనిపించేది. అవును వస్తుండే కదా. ఫస్ట్ నువ్వు ఫోన్ చెక్ చేసి మాట్లాడు. ఫోన్ చెక్ చేయి. ఇంత మంచిగా చెప్తుంటే ఫోన్ చెక్. నా ముంగంటే ఇద్దరు ముగ్గురు కలవడానికి కూడా పోతా అన్నాడు. అర్థమవుతుందా? అట్లాంటి వాడు మీ వాడు. అరే నేను వేస్ట్. నేను చెప్తాను ఆయన వేస్ట్. నువ్వు ఆయనను పట్టుకొని ఎలాడుతున్నావు. ఆయన పెద్ద వేస్ట్. ఆయన నువ్వు ఇగో వస్తుండు. ఏదో మాట్లాడు. బుల్లెట్ సౌండ్ వస్తుంది. మాట్లాడు. సరేనా? ఇప్పుడు
కాకపోతే అస్సలు మంచిగా ఉండదు చెప్తున్నా. ఏంది ఏంది మాట్లాడు మాట్లాడు. దిగురి సార్ గారు. స్పెషల్ గిషల్ ఏమైనా ఉందా? ఏం స్పెషల్ లేదు. ఇగో అన్న ఇట్లా అట్టుకో. ఏంది నిజంగా వీడియో నడుస్తుంది అవుతే పెడుతున్నారు ఇక్కడ చెప్పి సరే చెప్పి ఫస్ట్ మ్యాటర్ ఏంది అది చెప్పుర్రి. ఫోన్ గీని కాదు మ్యాటర్ అంతా కాదు. మ్యాటర్ ఏం చెప్పు అంతే నార్మల్. నువ్వు మొన్న ఏం చేసిన నా దగ్గర ఉన్నప్పుడు ఇద్దరు అమ్మాయిలు ఫోన్ చేసిన. అవును చెప్పిన కదా నా ఫ్రెండ్స్ అని. నేను కూడా చెప్తే కాదంట. ఏంది ఎవరాలు మళ్ళా? ఆ ఫ్రెండ్స్ అయితే ఆ రాత్రి పోయి కలుస్తాను. దివ్య మళ్ళా చెప్తున్నా స్టార్ట్ చేయి. ఇక్కడ ఏం చెప్పినా నీకు మనం అందరం కలిసి అని మీరు ఇవేం తీసుకోవాలని తీసుకొచ్చినా నువ్వు మళ్ళీ అవే లెక్కలు చేయి. మళ్ళీ నీకేం అవసరం చెప్పనీకి? నీకేం అవసరం చెప్పనీకి? నీకేం అవసరం చెప్పనీకి అని అడిగినా. ఆన్సర్ కాదు నువ్వు ఎందుకు పుల్లలు కడుతున్నావు? ఏం చేయలేదు. ఫోన్ ఎందుకు ఎప్పుడు లేదు? ఫోన్ ఎందుకు ఇవ్వాలి నేను? అవును వదిలేసే. ఇప్పుడు నువ్వు ఇవన్నీ పుల్లలు పెట్టే అవసరం లేదు దివ్య. నువ్వు మళ్ళీ నీ బుద్ధి చూపించాక నాకు చెప్తున్నా నేను. ఏం చెప్పినావు? ఏముంది? ఏం తప్పు దాంట్లో? ఒక్క నిమిషం నీ ముందే కదా ఫోన్ మాట్లాడినా. నీ ముందే నా మాట్లాడింది. నిజాలు చూపిస్తా. తప్పులే. ఏం నిజాలు చూపిస్తూ? నీకు అసలు అరే మాత్రం నాకు లేదు లేదు. ఇప్పుడు ఏం కావాలి? నీకేం కావాలా? అది అడిగితే నువ్వు ఇయ్యని అడుగుతున్నావు. నువ్వు డైరెక్ట్ అడుగుంటా ఇస్తుండే నేను. ఇప్పుడు ఇప్పుడు డైరెక్ట్ అడుగుంటే ఇస్తా. ఇప్పుడు అవసరం కూడా లేదు. భయపడాల్సిన అవసరం లేదు నాకు. అర్థమైందా? నువ్వు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నువ్వు బుద్ధులు చూపించకు. నువ్వు బుద్ధులు చూపించమ్మా. నేను నిన్న ఫ్రెండ్స్ తో మాట్లాడుతాను తెలియదు నీకు? తెలుసు కదా. అది కూడా అదే కదా చెప్తుంది. ఎవరితో అడిగితే నువ్వు చూపి అని అడుగుడేంది? నీకు నమ్మకం లేదా? నీకు లేదా నమ్మకం లేదా? లేదా లేదన్నప్పుడు నేనెందుకు? నువ్వు నాతో మాట్లాడేందుకు? నేను నీతో మాట్లాడడం ఎందుకు? నీ లైఫ్ నువ్వు చూసుకో. నేను చూసుకుంటున్నా. నిన్ను పిలిచింది ఎందుకు? ఇట్లా ఇట్లా నేను నిన్ను పిలిచింది ఎందుకు? ఎందుకు పిలిచిన? ఆయనకి 100 రూపీస్ ఆర్టిజన్ టార్చర్ చేసామని పిలిచిన. నువ్వు నా దగ్గర బుద్ధి చూపియాకు. ఇది చూపియాకు అన్నా. నేను ఇప్పటికే 10 మంది తిడుతున్నాను. ఆమె మళ్ళీ ఎందుకు తీసుకొచ్చినా? నిజాలు చూపిస్తే 10 మంది 20 మంది మెచ్చుకుంటారు. ఎవరు మెచ్చుకుంటారు? చెప్పు చెప్పు నీదేం చెప్పు. ఫోన్ అని చెప్పిన అది నీ ఫోన్. మరి నువ్వెందుకు నువ్వెందుకు నీ ఫోన్ కూడా ఏం మ్యాటర్ చెప్పాలా? ఏం మ్యాటర్ చెప్పాలా? సరే ఇయ్యకు పోయి నువ్వు ఫోన్ ఇయ్యకు. నేను ఈ రోజు నీ ఫోన్ అడిగినా? అడగలే కదా. ఎందుకు అడగలే? నమ్మకం ఉంది కాబట్టి అడగలే. నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు? ఎవరితో 100 మంది వచ్చి చెప్తారు ఇష్టం వచ్చిన మాటలు. అన్ని నమ్మేస్తావా? ఏం నిజాలు చెప్పినావు? సరే నీకేం చెప్పింది? నీకేం దాస్తున్నావు? మాట్లాడితే మాట్లాడు. నాకేం లేదు. కలవని పోతాను. ఏ టైంకి చెప్పినావు? నీకేం అవసరం ఆ టైంలో బయటికి పోవడం? ఇప్పుడు 10 అవుతుంది. నాతో మాట్లాడానికి పెద్ద గంటరం చేసింది. నువ్వు 10, 11, 12 గంటలకు వస్తా అన్న. మళ్ళీ 12 గంటలకు వస్తా. ఒక నిమిషం మళ్ళీ చేస్తా అంట. ఇవన్నీ పుల్లలు పెట్టకు దివ్య. కావాలంటే నీకు కావాలంటే దండం పెడతా. నువ్వు రాకు. నీకు కూడా దండం పెడతా. నువ్వు రాకు. నువ్వు రాకు రాకు. నువ్వు ఇవన్నీ పుల్లలు పెట్టేది ఉంటే వద్దు. ఏం నిజం చెప్తున్నావు? ఇష్టం బండితాళం ఇక్కడ నేను చెప్తున్నా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. మీరు కరెక్టే. మీరు కరెక్ట్. నేనే నాకు మాటలు వస్తాయి.
ఎవరైందో చేతులు ఆమె అడుగుతుంటే ఆర్గ్యూ చేసుడు కాదు. కొట్టే అవసరం ఆన్సర్ ఇయ్యి. ఏం ఆన్సర్? 12 o'clock ఎందుకు ఏడిపోతావు? నేను రాత్రి అంతా తిరుగుతా, మధ్యాహ్నం తిరుగుతా, నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతా. తిరుగురా, ఎవరెవరు ఆడవాళ్ళు ఎందుకు నీకు? ఓరాడోళ్ళు నా ఫ్రెండ్స్ వాళ్ళు, బయట వాళ్ళు కాదు. ఆ టైంలో నేను వచ్చి కలవంటే వస్తావా? ఏంది ఎప్పుడన్నా వచ్చినావా? మీ మమ్మీ డాడీ మంచి తిట్టారా ఆ టైంలో? ఆమె డ్రాప్ చేయడానికి కూడా అంటే వెళ్ళవు, ఆ మాత్రం ఇది లేదు. మళ్ళా వేరే వాళ్ళ నీకెందుకు? ఒక్కడే గెలవడానికి పోతావు నువ్వు. ఈమెకెందుకు నాకు లేదు, మీ ఇద్దరు కలిసి చేస్తున్నారు. ఇప్పుడు మీ ఇద్దరు కలిసి చేస్తున్నారు. అంతా ఒక నిమిషం ఆగు. నీకు దమాక్ లేదు. అప్పుడు ఇట్లనే దీన్ని మాయల పడ్డావు, ఇప్పుడు మళ్ళీ అదే చేస్తుంది. అది నీ ఫోన్ ఇయ్యనప్పుడు లైట్ తీసుకో, మళ్ళీ అడగకు నా ఫోన్ వాడు. అది ఏదో వచ్చేసి 100 మాటలు చెప్తే దానికి కొట్లాడుతున్నావు. ఇంత లేదా నీకు? నీకెందుకు? ఆగ ఒక్క నిమిషము. నీకు మేము ఏదో చేసుకుంటాం, నీకెందుకు? నేనెవరు నీకు? ఈమెవరు నీకు? నీకేం అవసరం మధ్యలో? మళ్ళీ ఎందుకు కన్నింగ్ మైండ్ నా మీద చూపిస్తున్నాను? ఎందుకు నీకు అవన్నీ? నీకెందుకు అవన్నీ అన్నా నేను. నీ ఫోన్ ఇచ్చినావా? మరి వడ్లే నువ్వు ఇస్తలేవు కదా, నన్ను ఎందుకు అడుగుతున్నావు? ఫస్ట్ నువ్వు ఇయ్యా నేను ఎందుకు ఇయ్యా ఇయ్యా అన్నా ఇయ్యా అన్నా. ఇయ్యనప్పుడు ఇయ్యా నేను ఇయ్యా, నా ఇష్టం, నేను ఇయ్యా అన్నా. ఎందుకు ఇయ్యాలి నీకు? ఎందుకు ఇయ్యాలి నీకు? నీకు ఎందుకు ఇయ్యాలి? చేయలు ముట్టొద్దు నువ్వు, జరుగు. జరుగు, ఫస్ట్ తీసే. నువ్వు చేయలు ముట్టొద్దు అన్నా నేను. అవసరం లేదు అన్నా. నువ్వు ఫస్ట్ ఒడ్లు కాలర్ ఒడ్లు అన్న. ఇక్కడ అందరు చూస్తున్నారు, గలీజ్ చేయకు. కాలర్ ఒడ్లు మరి ఇంతనని ఉండాలా? నీకు ఉండాలా? ఈడ ఇది చెప్ప ఎవరో చెప్పగానే వచ్చేసి మధ్యలో వీడియో పెట్టేసి తమాషా చేస్తున్నావు. ఇయ్యా అన్నా నేను ఇయ్యా. ఇప్పుడు నాకు గొట్టనికి రాదనుకుంటున్నావా? నాకు గొట్టనికి రాదనుకుంటున్నావా అన్న? చల్లబడ్డావా? చల్లబడ్డావా? కొట్టు కొట్టు కొట్టు, నువ్వు కొట్టు. నాది ఇంకో దివ్య చెప్తున్నా, ఏం తప్పుంది? నువ్వు ముట్టకు, నన్ను ముట్టకు అన్న. ఎవరితో చెప్పగానే వచ్చేసి ఆర్గ్యూ లేదు. ఇంకో నాకు మాటలు రానియా కన్నా, నాకు మాటలు రానియకు. నీ ఫోన్ నేను ఎందుకు ఇవ్వాలి నీకు? నేను ఎందుకు ఇవ్వాలి నీకు? ఇయ్యా కదా, నువ్వు కూడా ఇయ్యకు. పో మళ్ళా. నీకేం అవసరం? పో. ఏ బండి తీసుకొని రా. తాళమి నీకు ఇజ్జత్ ఇచ్చినంత వరకే పెట్టాలా నువ్వు? అర్థమైందా? ఇవన్నీ చిల్లర కొట్లాటలు పెట్టకు. ఇదంతా నీ బుద్ధి వేరే దగ్గర చూపించుకో. నీకెందుకు? ఇయ్యా నేను ఇయ్యా. నువ్వెవరన్నా అడగనికి? దానికన్నా సిగ్గుండాలా? నువ్వు చెప్పిన మాటలు వినేసి వచ్చి మాటలు వేసుకుంటా. సిగ్గుండాలా? నువ్వు చేసిన పనులకు నీకుండాలా? దాని మాటలు వినేసి నువ్వు ఎట్లేసినావు నా దగ్గరికి? నమ్మే చెయ్యట్లేసినావు ఇప్పుడు దాని ముందు. దాని ముందా? ఎందుకు నీ బెస్ట్ ఫ్రెండ్ కదా, మాట్లాడతావు. చూడు, అది చెప్పిన మాటలకి నన్ను కొట్టినావు. అది దలుచుకుంటే ఏమని చేపిస్తుంది? ఆల్రెడీ చేసిరు ఆ కథలు ఇద్దరు. ఉన్నప్పుడు అంతుంటే నా ఫోన్ నీకు ఎందుకు ఇవ్వాలి? నీ ఫోన్ ఇక్కడి అన్న. ఎందుకు ఇస్తా నేను? అదే అంట, నువ్వే కథలు పడుతున్నావు, నువ్వే చక్కగా లేవు, నువ్వు నాకు చెప్తున్నావా? నువ్వు చక్కగా ఉంటే నీ చక్కగా ఉంటుండే. నువ్వే కథలు పడుతున్నావు. నువ్వు ఎన్ని కథలు పడుతున్నావు? అంత భయ పడుతున్నావు. చూసినావు నువ్వు చేతులేసే ముందు చెప్తున్నాను. ఇట్లా కెమెరా, ఈ ఫోన్ ఈ కెమెరా ఈ వీడియో నువ్వు వేసుకోవాలి. ఇప్పుడే చెప్తున్నాను. రైట్, నంబర్ చెప్పు. లాక్ చెప్పు. చెప్పనీకేమైంది నీకు? తీసుకోరా. 51 చెప్పు. 59. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయి. ఇన్స్టాగ్రామ్ ఎందుకు నీకు? ఓపెన్ చేయి ఇన్స్టాగ్రామ్ అన్నా. నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయన్నా.
చేయమని నీ దోస్తుని తీసుకొచ్చినావు కదా ఎక్కిచ్చి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి మనం ఆమె ఫోన్ అని ఇచ్చింది నేను అది కూడా అరే ఇవ్వకుండా పెద్ద కవరింగ్ over వద్దు చేస్తున్నావు. కవరింగ్ వద్దు ఎవరు చేస్తారు? కవరింగ్ నీకు వద్దు తెలియదు. నేను ఏమంటున్నా నాకు ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ చెప్పు ఎవరు కవరింగ్ తెలుస్తుందో నువ్వు గమ్మును నువ్వు కూడా ఇన్స్టాగ్రామ్ గమ్మున. పాస్వర్డ్ చెప్పు మాట్లాడు నా పర్సన్స్ ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ చెప్పు అన్న చెప్పా. ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ చెప్పు చెప్పా. ఫోన్ కింద కొట్టేస్తా నేను చెప్తున్నా కొట్టుకొని మళ్ళా నాకేది మాట్లాడుకో అవును మాట్లాడుతుంటే మరి నువ్వెందుకు నా దగ్గర దాకా వస్తున్నావు నీకేం అవసరం ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ లేకపోతే బండి తీసిచ్చి చూడురి ఇది దీని కథ ఇదే చక్కగా లేదు ఏమన్నా అంటే చక్కనది మంచిది గించిదని మాట్లాడతారు ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ ఇవ్వకుండా బండికి ఇచ్చి వెళ్ళిపో అని అర్థం దీన్ని ఇచ్చిండా పోయి దొంగతనం చేసుకున్నాను ఆయన ఇచ్చిండా ఎప్పుడన్నా నేను ఎందుకు దొంగతనం చేసుకునేది ఇచ్చి చూపి భయ్ సరే నేను గలీజ్ నేను గలీజ్ నేను కథలు పడుతున్నా నువ్వు చక్కని దానివే కదా ఇక్కడ చూసుకోరా ఇన్స్టా ఎందుకు ఓపెన్ చేస్తా నేను చెయ్యా ఎందుకు చేయవు ఇన్స్టా ఎందుకు చేయవు ఇన్స్టా ఎందుకు చేయను ఇన్స్టా ఎందుకు చేయాలా ఫస్ట్ ఫస్ట్ ఇలా నించొని మాట్లాడు ఎందుకు పోతావు నువ్వు ఎందుకు పోతావు ఈ నుంచి నువ్వు మాట్లాడు నువ్వు ఫోన్ చూడలే పెద్ద ఓవరాక్షన్ కవరింగ్ క్యాన్ నేను ఫోన్ తప్పు చేస్తున్నా ఇంక ఒప్పుకుంటున్నా నేను తప్పు ఇంకో నేను దోస్తులతో 100 మందితో మాట్లాడుతున్నా ఒప్పుకుంటున్నా కదా నువ్వు మాట్లాడుతున్నావు మరి ఫోన్ ఇమ్మని మళ్ళీ ఇక్కడ ఇవ్వని ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయమంటున్నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయంటున్నా ఇక్కడ ఇన్స్టా చెక్ చేసినా చేసుకో నేను ఎవరితో మాట్లాడతా ఏం చేస్తున్నా ఫస్ట్ నువ్వు తీసి నువ్వు అడుగుతే ఇచ్చేటోడు ఆమె చెప్తే ఈయన వచ్చి అడుగుతా ఎవరితో మధ్యలో వచ్చి చెప్పి నువ్వు నా ఫోన్ ఎప్పుడు ముట్టుకోలేదు నీకు అవసరం లేదు మరి మధ్యలో వచ్చే అవసరం నీకు లేదు నా ఫోన్ ఎప్పుడు ముట్టలేను ఏం చేస్తా ముట్టుకున్నా ఫోన్ చేస్తా అంత ఇంకేం చేస్తారా నిన్ను ఎవడైనా చూడొద్దని అన్నాడా నువ్వు ఎప్పుడైనా ఓపెన్ చేస్తుంటే భయపడి గుంజుకున్నానా లేదు కదా ఇప్పుడు ఇది ఎవరితో వచ్చేసి ఇష్టం వచ్చినట్టు అది మాట్లాడు నువ్వు నాకు ఎవరితో పేషెన్స్ చూసి లేవు, మాట్లాడకు నా తెలిసే పేరు ఎక్కువ దివ్య, అది పెట్టి దివ్య మాట్లాడు. కాదు వాళ్ళు చెప్తారు నీ పేరు ఏంటి? చెప్పు. నాకు అనవసరం అన్న నేను ఇవన్నీ పెట్టకుర్రి దమ్ముంటే ఫోన్ ఇచ్చి మాట్లాడే నువ్వు ఆపకు నువ్వు ఇష్టం వచ్చినట్టు పుల్లలు పెట్టకు నేను కానీ నీ మీద కాన్సన్ట్రేట్ చేసినానా ఓకే సార్ చెయ్యి కాన్సన్ట్రేట్ చేసినానా తట్టుకోలేవు చెప్తున్నా నేను మళ్ళీ చెప్తున్నా నేను చేసుకో ఇంకో నిన్ను తిడుతుంటే నేను పాపం అనుకున్నా కానీ నీకు కరెక్ట్ కావాల్సిందే ఇది. నీకు కూడా కరెక్ట్ కావాల్సింది కావాల్సిందే ఓకే. ఆ, నీ డైలాగ్ గురించి నేనే ఏం కొడుతున్నా. తెలుసు వాళ్ళకి ఆ, నా గురించి ఏం తెలియదు నేను చెప్తా కానీ నేను చాలా చాలా నేను నీళ్ళకైతే ఒక్కొక్కళ్ళతో వచ్చి ఒక్కొక్కళ్ళకి పుల్లలు పెట్టేటోని కాదు ఓకే సార్ నేను నిన్ను ఇప్పుడు పిలిచింది కూడా ఎందుకు వానికి జర టార్చర్ చేద్దామని పిలిచినా కానీ నువ్వు మాకు పుల్లలు పెడతావు అంటే అసలు నీ ముఖం కూడా చూడకపోతుండే పుల్లలు ఎవడెవడు పెట్టుకుంటూ అర్థమవుతుంది నీ ఫోన్ నా ఫోన్ తో నీకేం అదే అడుగుతున్నా నా ఫోన్ తో నీకేం అవసరము మరి నేనేమైతా నీకు నువ్వేంది చెప్పేది దానికి అది ఎవ్వరు చెప్పి నేను నమ్మేస్తుంది తెలుసా నీకు నీకు తెలుసా మీ ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ లేదు 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 నేను నిజమే చెప్తున్నా కదా అండర్స్టాండింగ్ ఉండుంటే నా మీద చేయకపోతుండే ఇప్పుడు. చేద్దాం చూద్దాం నీకు దమ్ముంటే ఫోన్ ఇచ్చి ఇన్స్టాగ్రామ్ తో మాట్లాడు ఇన్స్టాగ్రామ్ ఎందుకు ఓపెన్ చేస్తాను నేను చెయ్యా చెయ్యి మళ్ళా నిజంగా నువ్వు జెన్యున్ అయితే మీ డాడీ మీద ఒట్టేసి తీసి నాకు నేను ఇప్పుడు చూపిస్తా నువ్వు ఏ తప్పు చేస్తలేవు కదా తీసి నెక్స్ట్ నా ఫోన్ ఇస్తాను నేను నా ఫోన్ కూడా ఇన్స్టాగ్రామ్ తీస్తా వాట్సాప్ తీస్తా ప్రతి ఒక్కటి తీస్తా ఇప్పుడు తీయడానికి చేతనైతే అన్ని డిలీట్ చేసి తీస్తాడు ఈయన ఏం డిలీట్ ఇప్పుడు నీ ముందే తీస్తా దమాకు ఉంది కదా కళ్ళు ఉన్నాయి కదా కళ్ళున్నాయి, కళ్ళు నీకు ఉన్నాయి కూడా కదా దమాకు. మళ్ళా అప్పుడే తీయాలి ఒకటి టేస్ట్ పుల్లలు మెసేజ్ ఇవే కదా ఏమన్నా చేసుకోవచ్చు చూపిస్తుడేది ఒక్క నిమిషం జనరల్ ప్రశాంత్ ఎవరు పింగ్ చేసి పెట్టినావు మా అన్న మీ చూసుకో అన్నానా ఒక్క నిమిషం ఇట్లా కెమెరా దగ్గర తీసుకురా కెమెరా ఎందుకు నేను నీ ఫోన్ తెచ్చినప్పుడు చేసిన అట్లా చెప్పాలి కదా చెప్పాలి కదా చదువు బయటికి. ఇప్పుడు అన్న అన్నోడికి నీ chat చెప్పినా ఆగో. బయట? అన్న అని పిలుస్తున్నావు కదా అవును దీంట్లో అన్న అని ఎందుకు లేదు ఇప్పుడు అందరూ అన్నా నాకు అన్నా అని అనాలా మరి నా పేరుందా నా పేరుందా ఇప్పుడు ప్రశాంత్ నువ్వు ప్రశాంత్ దోస్తులాగా మాట్లాడుతున్నావు కదా ఏమైంది ఏం చేస్తున్నావు నీ అన్న కదా అన్నతో కూడా మాట్లాడతాడు అట్లా ఎందుకు మాట్లాడు ఏమైంది ఒక నిమిషమే దేవుని మీద ఒట్టేసి చెప్పు నాకు ఇవన్నీ అవసరం లేదు దేవుని మీద ఒట్టేసి చెప్పు అన్ననేనా కాదురా ఏంది ఇప్పుడు కాదురా ఏంది ఇప్పుడు
ఇష్టం. ఒట్టే అన్న ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు. ఒట్టే ఒట్టెందుకు వేయాలి నేను? ఒట్టే నువ్వు ఒట్లేస్తావా? సరే వేస్తలేవు నువ్వు కదా, నీది నాది చూసుకో. వేస్తలేవు కదా, అయ్యా. అన్న కాదా, అన్ననా కాదా? అన్ననే అని చెప్పినా అన్న ఏ మరి ఒట్టే. ఎందుకు వేస్తావు? నువ్వు ఒట్లేస్తావా? ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అన్న తమ్ముడు అని పైనకి చెప్పుడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, అంతే కదా. కెమెరా తీసుకురా ఇట్లా. చూసుకోను. ఏంది ఏమన్నావు? ఏమన్నావు? ఇటు రాను. కెమెరా కాడికి ఎందుకు పోతున్నావు? ఓకే. సరే చెప్పు ఏమన్నావు? ఇప్పటిదాకా వినిపించలే నాకేమన్నావు? మంచిగా చెవిటం దాకా. ఏమన్నావు? ఇలా నిల్చో. ఏమన్నావు ఇప్పటిదాకా? ఫ్రెండ్ అని చెప్పి నేను అన్నా. దమ్ముంటే ముఖం మీద మాట్లాడు, ఇష్టం వచ్చినట్టు వెనకకు తిరిగినప్పుడు కాదు. నువ్వు చెవిటోంది అని నీ బాధ. నువ్వు మాట్లాడక నిన్ను నాకు పేషెన్స్ తెచ్చే ఎక్కువ నేను చెంపాలు వలగొట్టేస్తాను. మళ్ళా జరుగు, నువ్వు మా మధ్యలో రాని అవసరం లేదు, నువ్వు జరుగు first. ఎంత చక్కగా ఉన్నారో మళ్ళా మీరు. మొగోళ్ళు కాదు భయ్, నాకు మొగోళ్ళు. ఇప్పుడు నా దాంట్లో నువ్వు ఆడోళ్ళని చూస్తావా మొగోళ్ళని చూస్తావా? ఆడోళ్ళనే కదా చూస్తావు. రోషన్ ఎవరు అని అడిగిన, చెప్పు నాకు ఫస్ట్. తమ్ముడే కదా. ఏయ్ నువ్వు మాట్లాడు, నువ్వు నన్ను ముట్టకు, నువ్వు నన్ను ముట్టకు అన్నా. నువ్వు ఎందుకు గుంజుతున్నావు? విలువ వస్తారు కదా. వేస్తున్నావు. ఎందుకు వేయొద్దు? వేయద్దు చేయలు, వేస్తాను. చేయలు వేయద్దు అన్న నువ్వు ఎందుకు వేస్తావు? వేరే వాళ్ళు ఇస్తారు. అన్న. నువ్వు ఎందుకు వేస్తావు? వేరే వాళ్ళు ఇస్తారు. రోషన్ నీ తమ్ముడు అవుతాడు, అంతేనా? లాస్ట్ ఒకటే అడుగుతున్నా, నాకు ఇది అవసరం కూడా లేదు. ఇట్లా దగ్గర తమ్ముడు అవుతాడని ఒక ఒట్టేసాయి, నేను నీ ఫోన్ ఇట్లా ఇచ్చేసి వెళ్ళిపోతా. ఎందుకు కొట్టేవాళ్ళ? తమ్ముడు అవుతాడంటే ఒట్టేసే అన్న. నేను అయ్యా నువ్వు రోజుల కింద నువ్వు 9:30కి బయటికి పోయాను, అవునా కదా? చెప్పినావా? చెప్పినావా? చెప్పినావా అన్న? నేను చెప్పా కదా. మరి నీకెందుకే నా గురించి ఇష్టం వచ్చినట్టు నా దాంట్లో ఏం లేదు దెబ్బలేసినావు కదా. ఇప్పుడు ఎట్లా పోయినావు? నాకెందుకు చెప్పాలి? ఇప్పుడు మొన్న ఇది వచ్చింది మా ఇంటికి వచ్చినప్పుడు ఏమన్నావు? నాకు చెప్పకుండా ఎట్లా తెచ్చినావు, నాకు చెప్పకుండా ఎట్లా మాట్లాడినావు అని మాట్లాడినావు. నువ్వు అంతో బయటికి పోయినావా లేదా? పోయినావు. ఎందుకు పోయినావు నాకు చెప్పినావా? దేనికి పోయినావు? దేనికి పోయినావు? సరే డిన్నర్ కి పోయినావు. ఓకే, తమ్ముడు అని ఒట్టేసి నీ కాలు పట్టుకొని వెళ్ళిపోతాయి ఇడికెళ్ళి. తమ్ముడు తమ్ముడని ఒట్టేయన్నా, ఇవన్నీ తమాషాలు చేయకు. తమ్ముడని ఒట్టేయన్నా, తమ్ముడని ఒట్టేయన్నా. నేను ఫస్ట్ తమ్ముడని ఒట్టేయి, తమ్ముడని ఒట్టేయి. చేసే లంగ కథలు నువ్వు. నేనన్నా బయటికి చేస్తున్నా, నీలాగా లోపల పెట్టుకొని చేస్తలేను. చేసే కథలు చాలా బాగున్నాయి. పట్టుకో, నీ ఫోన్ పట్టుకో. ఇంకొకసారి నువ్వు నా లైఫ్ లోకి వచ్చినా, నేను నీ లైఫ్ లోకి వచ్చినా చెప్పులతో కొట్టుకుందాం, సరేనా? సరేనా? ఎవ్వంతో తిరుగు, డిన్నర్ లకేవో లంచ్ లకేవో ఏడికైనా. అరే నేను చెప్పే పోతానే, నేను ఇప్పటి వరకు నేను దాచి పెట్టలే, ఇవ్వతున్నా అని కూడా చెప్పినా నీకు. అర్థమైందా? మరి ఇది ఎందుకు చెప్పాలి నాకు? సరే తమ్ముడు అని మాట్లాడుతున్నావు కదా, ఒట్టే ఏసి మాట్లాడు. ఒట్టేస్తా. నేను మాట్లాడుతున్నా, నా దోస్తులు నా జిందగీలో లవ్ అనేది లేదు. నేను ఒట్టే ఎవరి మీద వేయాలి, ఏ దేవుని మీద ఒట్టేయాలి చెప్పు, వేస్తాను. నువ్వే నువ్వు ఇగో బయట పడ్డ తర్వాత ఇష్టం వచ్చిన మాట్లాడకు. అర్థమైందా? నువ్వు కూడా నీ బుద్ధి చూపించును, నా బుద్ధి అయితే నేను చూపిస్తా. తక్కువ ఇంకో ఒకటే మాట చెప్తున్నా. అరే నీళ్ళకైతే కాదు, నేను నీళ్ళకైతే కాదు. అర్థమైందా? ఫోన్ లాక్ ఓపెన్ చేయంటే బండి తాళం ఇచ్చేసింది, అది నువ్వు. అర్థమైందా? నువ్వు మాట్లాడుతున్నావు. నేను ఏం చేస్తా అని కూడా చెప్పినా నీకు. ఏ రోజైనా ఇన్స్టాగ్రామ్ చెక్ చేస్తానా? ఇది లేదు. ఫస్ట్ టైం చెక్ చేసినా దొరికినావు. నేను చెయ్యొద్దన్నా, నేను చెయ్యొద్దన్నా. నువ్వు యూజ్ చేయలే నా ఫోన్. చూపిస్తా ఇప్పుడు నేను కూడా ఏది చూపిస్తాను. నువ్వు తలుపు అవునవును, నేనే చాలా మంది. నువ్వు చాలా చక్కనే దానివి. ఈ రోజు అనిపించింది. ఇన్ని రోజులని నేను అనుకున్నా, నేను అయ్యా నేనన్నా అల్లితో మాట్లాడుతున్నా, ఇది నా వెనకాలనే తిరుగుతుంది అనుకున్నా. అరే తిరిగినా అని చెప్పినా కదా నీకు, దమా ఖరాబ్ అయిందా? నేను ఎన్నో వీడియోలో చెప్పినా నా దోస్తులతో మాట్లాడుతా తిరుగుతా అని. నొస్తుంది కాదే, మరి తమ్ముడు అని చెప్పిన ఒట్టే తమ్ముడని. అయ్యాకు అది తమ్ముడు కాదు కాబట్టి అయ్యారు. తమ్ముడు అన్నారని చెప్పాలా, తిరగాల. కట్ చేయి. ఈ వీడియో కడిగి నాకు, ఈ వీడియో నాకు మస్తు అయిపోయింది.